రాజకీయాల్లో పవర్ పోయినప్పుడు లీడర్లు సైలెంట్ అవ్వడం కామన్. కానీ ఆ జిల్లాలో నిన్న మొన్నటి దాకా సైలెంట్ మోడ్ లో కనిపించిన నాయకులంతా మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారట. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారట. దాదాపుగా 2.5 ఏళ్లుగా కనిపించని ఈ స్పీడ్ వెనుక అసలు కారణం ఏంటి? బాస్ తో జరిగిన ఒక సమావేశం నిజంగా కార్యకర్తల్లో అంత ఉత్సాహం నింపిందా, లేక వారికి సర్వే రిపోర్ట్లు ఏమైనా షాక్ ఇచ్చాయా? ఈ స్టోరీలో చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వంలో నిశ్శబ్దం నెలకొంది. కొందరు నాయకులు వ్యాపారాలు, వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి పెట్టారని, మరికొందరు నియోజకవర్గాల కంటే హైదరాబాద్కే పరిమితమయ్యారనే విమర్శలు వచ్చాయి. ప్రజల మధ్య కంటే పార్టీ అధిష్టానం దృష్టిలో ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. గెలిచిన ఎమ్మెల్యేలు ఒక విధంగా, ఓడిపోయిన నాయకులు మరో విధంగా వ్యవహరించారనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమయ్యాయి. అయితే 2.5 ఏళ్లుగా ప్రశాంతంగా కనిపించిన ఈ నాయకత్వం ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచింది. రైతాంగ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక అంశాలపై నిరసనలు, ఆందోళనలకు శ్రీకారం చుడుతుంది. ఇదే సమయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో కేటీఆర్ నిర్వహించిన సమావేశం ఇప్పుడు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులపై సర్వే నివేదికలు చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కొందరు గ్రీన్ జోన్లో ఉన్నారని, మరికొందరు రెడ్ జోన్లోకి వెళ్లిపోయారనే చర్చలు గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతున్నాయి. ఇంకొందరు పాస్, ఫెయిల్ మధ్య సతమతం అవుతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. సర్వే రిపోర్టులతో పాటు ప్రజాభిప్రాయాలు, కేడర్ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై ప్రజల మధ్య ఉండాలని, స్థానిక సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని నాయకులకు సూచించినట్లు తెలుస్తుంది. ఆ సమావేశం తర్వాతే జిల్లా రాజకీయాలలో కొత్త కదలికలు మొదలయ్యాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సాగునీటి సమస్యపై వరుసగా ఉద్యమాలు చేపట్టారు. లోయర్ మానేరు డ్యాం దగ్గర వినూత్న నిరసన తెలిపిన ఆయన ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ దగ్గర రైతులతో కలిసి వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముందుగానే పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మరోవైపు చొప్పదండి నియోజకవర్గంలో యూరియా యాప్ రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధర్నా చేపట్టారు. మానకొండూరులో ఇసుక అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు మళ్లీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక రాబోయే రోజుల్లో సాగునీరు, రైతు సమస్యలు, స్థానిక అంశాలపై మరిన్ని ఉద్యమాలకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అకస్మాత్తు మార్పునకు కారణం సర్వేల ప్రభావమా, అధిష్టానం ఇచ్చిన క్లాసా, లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆందోళన అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ యాక్టివిటీతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ ఇది తాత్కాలిక జోష్ మాత్రమేనా, లేక ప్రజా సమస్యలపై దీర్ఘకాలిక పోరాటానికి నాంది పలుకుతుందా అన్న ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. రాజధాని రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు ఇకపై నియోజకవర్గాలకే పరిమితమవుతారా, లేక మళ్లీ పాత శైలికే తిరిగి వెళతారా అనేదే గులాబీ పార్టీకి అసలైన పరీక్షగా మారింది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్లో మొదలైన గులాబీ నేతల దూకుడు అధికార పక్షానికి పెద్ద సవాలే విసురుతుంది. మరి ప్రతిపక్షంపై అధికార పక్షం రియాక్షన్, కౌంటర్ అటాక్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే.